ఆ రాత్రి మహీధర్రావు గారు భోజనం టేబుల్ దగ్గర కామేశ్వరరావుతో, మీకోసం ఇల్లు చూశాను, అది కంపెనీకి దగ్గరగా ఉంటుంది, 2 నిమిషాలు కాలినడకతో సరిపోతుంది, రేపు మీరు అందులోకి మారుతున్నారు అన్నారు. అన్నం తింటున్న జగదాంబ ఆశ్చర్యపోయినట్లుగా తలెత్తింది. మళ్ళీ వేరే ఇల్లెందుకు అన్నగారు, అదో అద్దె దండగా అంది. కాదులేమ్మా, ఎవరి ఇల్లు వారికి ఉంటేనే మంచిది, మీకు ఇబ్బంది ఉండదు, స్వతంత్రంగా ఉంటుంది, నేను ఆలోచించే ఈ పని చేశాను అన్నారాయన. ప్రీతికి తండ్రి చేసిన నిర్ణయం చాలా నచ్చింది. జగదంబ గారు మర్నాడు సామాను సర్దుతూ రుసరుసలాడింది. మనం ఇక్కడ ఉంటే వాళ్ళకి ఏం అడ్డం, అంటే వాళ్లతో కలిసి ఉండే అర్హత మనకి లేదని చెప్పడమా? ఈ లంకంత ఇంటిని తండ్రి కూతుళ్ళు ఏం చేసుకుంటారు? అసలు ఒంటికాయ సొంటికముల్లో ఉండే వాళ్ళకి వేరే వాళ్ళ పొడగెట్టదులే. వాళ్ళకి మనం అంటే ఇష్టం లేదు. ఆ సంగతి మనం మీద కొట్టినట్టు చెప్పారు, మన మొహం మీదే కొట్టినట్టు చెప్పారు. ఏదో మన వాళ్లే కదా అని నేను ఆపేక్ష చూపించాను, కానీ నేనేమైనా దేవిరి కొట్టుదాన్నా? అసలు ఇదంతా వాళ్ళకి పుట్టిన ఆలోచన అయి ఉండదు. అడుగో వాడు చేరాడుగా, ఆ శరత్ చంద్ర, ఆ పిల్లని మెల్లిగా వల్లో వేసుకుంటున్నాడు. ఊరు పేరు లేని ఆ పరాయివాడు ఇంట్లో ఉండగా బాగానే ఉంది, కానీ వాడు మాకు మేముంటే తప్పొచ్చిందా? వాడు ఆ పిల్లని పెళ్లిలోకి దింపకపోతే నా చెవి కోసుకుంటాను చూడు అందావిడ. అత్తయ్య ఊరుకోండి, నౌకర్లు వింటారు అంది వసంత భయంగా. వినని, నాకేం భయం? ఏం చేస్తారు వీళ్ళు? ఈరోజు నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టారు, రేపు నా కొడుకు ఉద్యోగం పీకుతారు, అంతేగా. పోనీ మా ఊరు పోతాం, నా గేదెలు నా పిడకలు నాకుండనే ఉన్నాయి అందావిడ ఇంకా రెచ్చిపోతూ. వసంత మాట్లాడలేదు. అన్న కొద్దీ ఆవిడ ఇంకా రెచ్చిపోతోందని భయం వేసింది ఆమెకి. అందరూ ప్రయాణం అయ్యారు. వెళ్ళొస్తాం వదినా అంది వసంత ప్రీతితో. అప్పుడప్పుడు వస్తూ ఉండు అంది ప్రీతి. ప్రీతికి మధ్యాహ్నం నుంచి చాలా కోపంగా ఉంది. జగదంబ గారిని చూస్తే భళ్ళున పగిలే అగ్నిపర్వతంలా ఉంది. ఉదయం సామాన్ సర్దుతూ ఆవిడ శరత్చంద్ర గురించి వాగిన వాగుడంతా పనికుర్రాడు తూచా తప్పకుండా ప్రీతికి చెప్పేశాడు. అప్పుడే వెళ్ళి 4 దులపాలను అనుకుంది, కానీ తమాయించుకుంది. ఈరోజు వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వెళ్లే ముందు అనవసరంగా గొడవ ఎందుకు అనిపించింది ఆమెకి. జగదంబ గారు ఏ రగడ చేద్దామా అని ఎదురుచూస్తోంది. ఆవిడతో ఘర్షణ నౌకర్ల ముందు చిన్నతనంగా ఉంటోంది ప్రీతికి. ఏమ్మా, నువ్వు మమ్మల్ని చూడ్డానికి రాకూడదా? దాన్నే రమ్మంటున్నావు. నువ్వు వస్తేనే అది వస్తుంది. నీకు బోలెడంత డబ్బు ఉండొచ్చు, కానీ మేం కూడా గతిలేని వాళ్ళమేం కాదు, గుర్తుపెట్టుకో అంటూ ఆవిడ ఇంకా ఏదో అనబోతుంటే వసంత, ఊరుకోండత్తయ్య, నా ఇష్టం అయితే నేనే వస్తానులేండి అంది. జగదంబ ఏదో అనబోతుంటే కామేశ్వరరావు వారించాడు. అమ్మా, అవతల టైం అవుతోంది, పదా అన్నాడు అతను చిరాగ్గా. అతనికి కూడా ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవడం చికాగ్గానే ఉంది. ఇన్నాళ్ళు ఆ ఇంట్లో ఉండి వారి చేత మర్యాదలు పొందినవన్నీ త్రుటిలోనే నేలకలిసిపోయాయి. జగదంబ కుటుంబం మహీధర్రావు గారి తమకి తీరని అన్యాయం చేసి అవమానం చేసినట్లుగా బాధపడి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోతే ఇల్లంతా నిశ్శబ్దంగా హాయిగా ఉంది. ప్రీతి గదిలోకి వచ్చింది. అక్కడ వసంత మంచం ఖాళీగా కనిపించింది. ఇద్దరూ ఆ గదిలోనే ఉండేవారు. ఆ జగదంబ గోల లేకపోతే వసంతని కామేశ్వరరావుని అసలు ఇంటి నుంచి పంపించి ఉండేవారు కాదు మహీధర్రావు గారు కూడా. జగదంబ గారు పెళ్లికి ముందు తన మంచి మాటలతో మహీధర్రావు గారిని మంచి చేసుకుంది. వసంతకి పెళ్ళైతే వసంత కామేశ్వరరావు ఇక్కడే ఉంటారని, ప్రీతికి తోడుగా ఉంటుందని అనుకున్నారాయన. పెళ్ళైన తర్వాత అతని కుటుంబం మొత్తాన్ని భరించవలసి వస్తుందని ఆయన కూడా అనుకోలేదు. ఇప్పుడు ఏమన్నా జగదంబ గారి నోటికి పెద్ద పని చెప్పినట్టే అవుతుంది. ప్రీతికి వసంత మెల్లిగా కామేశ్వరరావుకి నచ్చజెప్పుకుంటే బావుండు అనిపించసాగింది. వసంత మరీ నోరులేంది. వాళ్ల మధ్య ఎలా వేగుతుందో ఏమిటో. ఈ పెళ్ళి వసంతకి పెళ్ళైనట్లుగా లేదు, జగదంబనే రాక్షసుతో సంబంధం పెట్టుకున్నట్లుగా ఉంది అనుకుంది ప్రీతి మనసులోనే.
ప్రీతికి ఆవిడ శరత్చంద్ర మీద మండిపడుతూ అన్న మాటలు గుర్తొచ్చాయి. ఆగ్రహంతో ముఖం ఎర్రబడింది. ఆవిడ నోటికి హద్దుపద్దు లేదు అనిపించింది. ఆవిడకి అసలు ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని భయం కూడా లేదు. మొన్నోసారి హనుమయ్య చెప్పాడు, శరత్చంద్రకి వడ్డిస్తూ ఉంటే వచ్చి ఎదురుగా కూర్చొని అతనికి ప్రత్యేకంగా ఏమైనా పెడుతున్నారా అని ఆరాగా చూస్తుందిట. ప్రీతికి కాఫీ తెస్తుంటే ఆ కప్పు తను తీసుకుని తనకిచ్చిన కప్పు ట్రేలో పెడుతుంట. అంటే ఇచ్చే కాఫీలో ఏదైనా తేడా ఉందేమో అని ఆవిడ అనుమానం. ఆవిడ వరుస చూస్తుంటే వీళ్ళ మీద నమ్మకం ఉన్నట్లేదు. అలాగని చిరాకుపడి వెళ్ళిపోను వెళ్ళదు. ప్రీతి అంత క్రితమే తండ్రితో వెళ్ళి వసంత కోసం తీసుకున్న ఇల్లు చూసి వచ్చింది. 2 పడగ్గదులు విశాలంగా ఉన్న ఇల్లది. అధునాతనంగా అన్ని వసతులతో ఉంది. మహీధర్రావు గారు వసంతకి ఏ లోటు ఉండకూడదని ఫర్నిచర్, వంట సామాగ్రితో సహా అన్నీ అమర్చారు. ఆ ఏర్పాటు చూస్తే కన్న కూతురికి వసతి చేసినట్లే ఉందాయి. అయినా కూడా జగదంబ గారికి ఆ ఇల్లు ఇష్టం లేదు. ఆవిడకి వేరే ఎక్కడో ఉండడం అనేది సుతారము ఇష్టం లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్తే మళ్ళీ తాను వంట చేయాలి, ఇంటి పనులు చూసుకోవాలి. ప్రీతికి ఈ విషయం బాగానే అర్థమైంది. ఈ పెళ్లి మూలంగా వసంత తనకి దూరం అవడం ప్రీతికి కూడా చాలా బాధగా ఉంది. ఆవిడ గయ్యాళతనం భరించే కంటే వసంతను దూరంగా ఉంచి ఆ బాధ భరించడమే నయంగా తోచింది ఆమెకి. వసంత పెళ్ళయి 1 నెల రోజులు తిరక్కముందే ఆ పెళ్లి తాము చేసిన పెద్ద పొరపాటు అని మహీధర్రావు గారికి, ప్రీతికి అర్థమైపోయింది. ప్రీతి డ్రాయింగ్ రూమ్లో ఫ్లవర్ వేజ్లో పూలు అమరుస్తోంది. ఇంటి పనులన్నీ నౌకర్లు చూసినా ఇలాంటి చిన్న చిన్న అలంకరణలు తనే స్వయంగా చేయడం ప్రీతికి చాలా ఇష్టం. ఇంతలో అడుగుల శబ్దం వినిపించింది. ప్రీతి తలెత్తి చూసింది. ఎదురుగా బట్టతలతో నల్లగా పొట్టిగా కుదించిన ధాన్యం బస్తాలాగా ఉన్న ఒక వ్యక్తి లోపలికి వస్తూ కనిపించాడు. అతను ప్రీతిని చూసి క్షణంసేపు ఆగాడు. ఎవరు కావాలి అని అడిగింది ప్రీతి. తండ్రి కోసం పలు రకాల మనుషులు వస్తుండడం ఆమెకు అలవాటే. శరత్చంద్ర ఉన్నాడా అడిగాడు అతను సన్నటి కంఠంతో. మనిషి మొరటుగా లావుగా ఉన్నాడు. కంఠమేమో సన్నగా ఉంది. ఆ శరీరానికి కంఠానికి అతకనట్లుగా ఉంది. ఉన్నారు అంది ప్రీతి. ఒకసారి పిలవండి అన్నాడు అతను. ఆ అడగడంలో మన్నన లేదు, అధికారం ఉంది. ప్రీతి ఆ గదిలో నుంచి వచ్చే ముందు ఒక్కసారి అతన్ని నఖశిఖ పర్యంతం చిరాకుగా చూసింది. ప్రీతి అక్కడి నుంచి బయటికి వచ్చేసరికి పైన మెట్ల మీద నుంచి దిగి వస్తూ హనుమయ్య కనిపించాడు. అతని చేతిలో ఒక ఎలుక ఉంది. దాన్ని తాకుపుచ్చుకుని, బడవకానా వంటింట్లో చేరి నువ్వు నన్ను తిప్పలు పెడతావుటే అంటూ దాంతో మాట్లాడుతున్నాడు. హనుమయ్య, శరత్ గారితో ఎవరో వచ్చారని చెప్పు అంది ప్రీతి. అలాగే ఎలకను పుచ్చుకునే లోపలికి వెళ్ళాడు అతను. కొద్దిసేపు అయిన తర్వాత శరత్చంద్ర కిందకి దిగి వచ్చాడు. ప్రీతి పక్క గదిలో తండ్రి ఆఫీస్ రూమ్లో సోఫాల కవర్లని మారుస్తోంది. అవతల డ్రాయింగ్ రూమ్లోంచి మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. గుడ్ మార్నింగ్ అన్నాడు ఆ లావాటి వచ్చిన అతను. అతని కంఠం కీచుగా వినిపించింది. మీరెవరు ప్రశ్నించాడు శరత్చంద్ర. నా పేరు భుజంగరావు, మీతో మాట్లాడాలని వచ్చాను అన్నాడు అతను. చెప్పండి అన్నాడు శరత్చంద్ర. అతని కంఠం కరుకుగా, మాట త్రుంచినట్లుగా ఉంది. ఇక్కడికంటే ఇంకెక్కడైనా అలా బజార్కో హోటల్కో అంటూ నసిగాడు భుజంగం. ఇక్కడేం అభ్యంతరం ఉండదు, మీరు చెప్పచ్చు. ఏం కావాలి ప్రశ్నించాడు శరత్చంద్ర సూటిగా. మా సేట్ మిమ్మల్ని కలవమన్నారు అన్నాడు వచ్చినతను. ఏ సేట్ అడిగాడు శరత్. చిదంబరం గారు అన్నాడు అతను. ఓహో అన్నాడు శరత్చంద్ర. అతను అలా అండంలో ఆ వ్యక్తి బాగా తెలిసినట్లుగా ఉంది. నేను ఫోన్లో మాట్లాడానుగా, మళ్ళీ ఏమిటంట అని అడిగాడు శరత్చంద్ర. అతని కంఠం చికాగ్గా మారింది.
అంతలోనే మళ్ళీ ఏమిటిది అంటూ గద్దించినట్లుగా వినిపించింది శరత్ కంఠం. సేట్ తమరికి ఇమ్మన్నారు, ఇప్పటికి 50,000 ఉంచండి. కేసు మీరు వదిలేస్తే ఇంకో 1,00,000 ముట్టజెప్తామని చెప్పారు. మీరు డబ్బు ఎక్కడ ఎలా ఇమ్మంటే అలా అంటున్నాడు వచ్చిన అతను. ముందు డబ్బు అక్కడి నుంచి తీ అంటూ కంఠంలో కోపాన్ని ఆపుకుంటూ అన్నాడు శరత్. సేట్ అన్నారు అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు అతను. నేను చెప్పింది వినిపించిందా? కోపంగా అన్నాడు శరత్. డబ్బు ఇంకా కావాలంటే అంటూ ఆగిపోయాడు అతను. షటప్, ఇంక వెళ్ళు. ఇలాంటి వెర్రిమోరి ప్రయత్నాలు ఇంకెప్పుడు చెయ్యొద్దని చెప్పు. వెళ్ళు గట్టిగా చెప్పాడు శరత్చంద్ర. అది కాదు అంటూ ఏదో చెప్పబోయాడు వచ్చినతను. వెళ్ళమన్నానా? ఇంక నేను మాట్లాడేదేం లేదు. ఆ కాగితం మీకు చూపించేది లేదు. వెళ్ళు అన్నాడు శరత్చంద్ర. డబ్బు రూపంగా కాకుండా ఇంకే రూపంగా అయినా కావాలంటే అంటూ నసిగాడతను. గెట్ అవుట్! సహనం కోల్పోయినట్లు బిగ్గరగా అరిచాడు శరత్చంద్ర. మాటలు మెరకండి, తర్వాత పశ్చాత్తాపడాల్సి వస్తుంది. మీలాంటి వాళ్ళని చాలామందిని చూసాం అన్నాడతను. అతని మాటల్లో మర్యాద, అర్థింపు పోయి తిరస్కారం, అవమానం పెళ్లివీకాయి. మర్యాదగా వెళ్ళు అన్నాడు శరత్చంద్ర. శరత్చంద్ర కంఠంలో బిగబట్టిన ఆవేశం కనిపిస్తోంది. ఆ వచ్చి అతను వెళ్ళిపోయిన ధ్వని వినిపించింది. ప్రీతికి అక్కడ తను ఉన్నట్టుగా, ఆ సంభాషణ తను విన్నట్టుగా తన ఉనికిని తెలియజేయాలా వద్దా అనే సంశయం కలిగింది. ఇంతలో శరత్చంద్ర అక్కడికే వచ్చాడు. అతను సరాసరి అక్కడికి వచ్చి టీపాయ్ మీద ఉన్న పేపర్ తీసుకుని వెళ్ళబోతూ కిటికీలకు పరదాలెక్కిస్తున్న ప్రీతిని చూశాడు. ప్రీతి అతను చూడగానే నవ్వింది. అతను కూడా నవ్వాడు. అతని ముఖంలో ఇప్పుడు కాస్త కూడా చికాకు లేదు. ఆ కళ్ళు ఎప్పట్లా ప్రశాంతంగా ఉన్నాయి. మీరు ఇక్కడే ఉన్నారా అన్నాడు అతను. అవును, మీ కేకలు కూడా విన్నాను. ఎవరతను ప్రశ్నించింది ప్రీతి. నేను ఒక కేసు చూస్తున్నాను. సుస్రత్ బేగం అని ఒక పెద్దావిడ. పాపం ఆవిడ కొడుకులు కూతుళ్ళు అమెరికాలో ఉన్నారు. ఆవిడకి వజ్రాలు పచ్చలు పొదిగిన నగలున్నాయి. దాదాపు 80 లక్షలు చేస్తాయి. వాటిని ఆవిడ ఒక బ్యాంక్ లాకర్లో దాచింది. నగలుగానే ఉన్నాయి. ఒకసారి అవి తీసుకుని అవసరానికి అందులో ఒకటి అమ్మబోయింది. అవి నకిలీ నగలని, ఇమిటేషన్ రాళ్లని తేలింది. దాంతో ఆవిడ బ్యాంక్ వారి మీద కేసు పెట్టింది. ఆచూకీ తీస్తే మేనేజరు లాకర్లు తీసే క్లర్క్తో కుమ్మక్కయ్యి వాటిని కాజేసి వాటి ఫోటోలు తీయించి అలాంటివే నకిలీవి చేయించి వాటి సన్లో ఉంచాడని తేలుతోంది. ఆ సుస్రత్ బేగం కేసు నేను వకాల్తా తీసుకున్నాను. ఆవిడ దగ్గర ఈ నగలు ఎంత బంగారంతో, ఎంత ఖరీదైన పచ్చలు డైమండ్స్తో ఎవరి దగ్గర చేయించారో నిజాం నాటి కాగితం ఒకటి ఉంది. అది ఆమెకు ఒక పెద్ద ఆధారం. ఆ కాగితాన్ని వీళ్ళు కొనేయాలని దానికోసం ఎన్నో తిప్పలు పడుతున్నారు. ఆ కాగితం కోసం ఆవిడ ఇంట్లో పని మనిషి చేత దొంగతనం కూడా చేయించారు. కానీ చివరికి అది నా దగ్గర ఉందని తెలిసింది. ఎలా తెలిసిందో తెలీదు. దాంతో నా వెంట పడ్డారు. నిన్న ఆయన ఫోన్ చేశాడు. నేను ఇందులో మాట్లాడేదేమీ లేదని చెప్పాను. ఈరోజు మనిషికి డబ్బు ఇచ్చి పంపించాడు. ఇది ఇక్కడితో వదలరు. ఈ కేసు తీర్పు చెప్పే వరకు నన్ను వెంటాడుతూనే ఉంటారు. అసలు ఈ కాగితం ఒకటి ఉందని రాఘవయ్య గారికి, ఆ బేగంకి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. రాఘవయ్య గారి జూనియర్ ఒక అతను ఈ వార్త అవతల వాళ్ళకి చేరేశాడు. ఆ కాగితం ఆయన దగ్గర నుంచి ఎత్తుకుపోవాలని కూడా ప్రయత్నం జరిగింది. కానీ రాఘవయ్య గారు తెలివిగా దాన్ని ఒక చోట దాచారు. పినాకిపాణి గారు బేగంతో మాట్లాడి ఆ కాగితాన్ని నాకు అప్పగించారు. పినాకిపాణి గారంటే బేగంకి చాలా గురి అంటూ వివరించాడు శరత్చంద్ర. ఇంకా ఇందులో చిక్కేమిటంటే ఈ కేసుని కోర్టుకు అప్పచెప్పిన పోలీస్ అధికారి వాళ్ళకి బంధువైపోయాడు. ఆయన బలం చూసుకుని వాళ్ళు చాలా ధీమాగా ఉన్నారు. అవి అసలు నకిలీ నగలేనని, సుస్రత్ బేగం బ్యాంకుని దగా చేసిందని రుజువు చేయాలని తాపత్రయపడుతున్నారు. ఈ మేనేజర్
మెడ్రాస్లో కల్సాల్ని కొన్ని నగలు చెయ్యాలని తమ అత్తవారింటి దగ్గర ఉండవలసిందని కోరుతూ రాసిన ఉత్తరం కూడా మాకు చిక్కింది. అతను అక్కడ నెల రోజుల పాటు ఉన్నాడు. దాంతో సాక్ష్యాలన్నీ బలంగా దొరికాయి అంటూ పూర్తి చేశాడు. అబ్బా, పెద్ద గొడవే సుమా అంది ప్రీతి. శరత్ చంద్ర నవ్వాడు. ఆ రోజు ప్రీతి స్నానం చేసి వచ్చి జడ అల్లుకుంటోంది. వసంత వచ్చింది. వస్తూనే ప్రీతిని కౌగిలించుకుంది. అరేరే, ఏమిటిలా పొద్దున్నే వచ్చేశావు అంది ప్రీతి కూడా వసంతని హత్తుకుంటూ. నిన్ను చూడాలనిపించింది, వచ్చేశాను అంది వసంత. బాగుంది, కబురు చేస్తే కారు పంపేదాన్ని కదా అంది ప్రీతి. నీకు కబురు చేసి డ్రైవర్కి వీలయ్యి కారు వచ్చి నన్ను ఇక్కడికి తీసుకొచ్చే వరకు నేను ఆగలేను అనిపించింది, అందుకే వచ్చేశాను అంది వసంత. చాలా మంచి పని చేశావు. ఈరోజు లేవగానే నేను నిన్నే గుర్తు చేసుకున్నాను. వసంత కనిపించి 3 రోజులైంది, భర్తగారి ప్రేమలో నన్ను మర్చిపోయిందా ఏమిటి అనుకున్నాను అంది ప్రీతి. నేను నిన్ను మర్చిపోతానా వదినా అంటున్న వసంత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చచా, అదేమిటి, నేను ఊరికే అన్నాను అంది ప్రీతి కంగారుగా. నన్ను చూడ్డానికి నువ్వు రాకూడదా ఏమిటి నిష్ఠూరంగా అంది వసంత. రావాలనే ఉంటుంది సుమా. నిన్న మధ్యాహ్నం అయితే అసలు ఏమీ తోచలేదు. నీ దగ్గరికి వద్దామని బయలుదేరి కూడా మళ్ళీ ఆగిపోయాను. ఎందుకంటే మీ అత్తగారు ఆడపడుచులు ఉంటారు కదా. బాప్రే, వాళ్ళంటే నాకు భయం. వాళ్ళని వాళ్ళని వదిలించుకోవాలంటే మన వల్ల కాదు అంది ప్రీతి. మళ్ళీ వసంత గడ్డం పట్టుకుంటూ, ఏమ్మా, మీ వాళ్ళని అంటున్నాను కోపమా అంది. లేదు వదినా, నాకు మీ తర్వాతనే ఇంకెవరైనా దగ్గర వాళ్ళు అంది వసంత. ప్రీతి వసంతని చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టింది. చెప్పు, ఏమిటి విశేషాలు అని అడిగింది. విశేషాలేం లేవు అంది వసంత. మీ అత్తగారు వాళ్ళు ఎలా ఉన్నారు అడిగింది ప్రీతి. బాగానే ఉన్నారు. వాళ్ళకి నువ్వు నన్ను చూడ్డానికి రాలేదని కోపం అంది వసంత. అవునులే, నేను వస్తే గానీ ఆవిడ నోటికి పని ఉండదు కదా అంది ప్రీతి. వసంత తల ఊపింది. వాళ్ళు ఈ ఊరి నుంచి ఇంక వెళ్ళరన్నమాటేగా అని అడిగింది ప్రీతి. వసంత వెళ్ళరు అన్నట్లుగా తల ఊపింది. పద, కిందకి వెళ్ళి టిఫిన్ తిందాం అంటూ ప్రీతి వసంత చెయ్యి పట్టుకుని లేచింది. ఇద్దరూ కిందకు వచ్చారు. మహీధర్రావు గారు వసంతను చూడగానే, నువ్వెప్పుడొచ్చావమ్మా అని అడిగారు. ఇప్పుడే మావయ్య అంది వసంత. కామేశ్వరరావుని కూడా తీసుకురాలేకపోయావా అన్నారాయన. ఆయన్ని కూడా రమ్మన్నాను, రాలేదు అంది వసంత. ఆయన నిట్టూర్చారు. అతను నాతో కూడా ఆఫీసులో సరిగ్గా మాట్లాడడం లేదు. వేరే ఇంటికి పంపించానని చాలా కోపంగా ఉన్నట్టుంది. వర్కర్స్తో వెళ్ళి కూర్చుంటాడు. వాళ్లల్లో ఒకడిని అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు అనుకో. అతనికి అలా చెయ్యొద్దని చెప్పమ్మా అన్నారాయన. వసంత తలదించుకుంది. మహీధర్రావు గారు పని మీద బయటికి వెళ్ళిపోయారు. ప్రీతి వసంతని, ఈరోజు నువ్వు మీ ఇంటికి వెళ్ళడం లేదు అంది. ఎందుకని అడిగింది వసంత. సాయంత్రం రవీంద్ర భారతిలో గోపీకృష్ణ డాన్స్ ఉంది, మనిద్దరం వెళ్తున్నాం. డాడీ రానన్నారు, ఆయనకి పనుందిట. ఏంటి, వెళ్దామా? ఒక్కరోజు మీ పతిదేవుణ్ణి వదిలి ఉండగలవా లేదా అడిగింది ప్రీతి అల్లరిగా. ప్రోగ్రాం అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాను అంది వసంత. సరే బాబు, నీ ఇష్టం అంది ప్రీతి. సాయంత్రం ప్రోగ్రాం అయిన తర్వాత ప్రీతి వసంతని వాళ్ళ ఇంట్లో దింపి, నేను వెళ్తాను అంది. వదినా, ఇంట్లోకి రాకుండా వెళ్తే బాగుండదు అంది వసంత మెల్లగా. ప్రీతి కారు దిగి వచ్చింది. వసంత కాలింగ్ బెల్ నొక్కింది. తలుపులు తెరుచుకున్నాయి. దుమదుమలాడుతున్న జగదంబ గారి మొహం ఎదురైంది. ఏమే,
ఇప్పుడా రావడం అంటూ ఇంకా ఏదో అనబోయిన ఆవిడ పక్కనే ఉన్న ప్రీతిని చూసి ఠక్కున ఆగిపోయింది. ఇంతలో ప్రీతి, నమస్కారం అండి, బాగున్నారా అని అడిగింది నవ్వుతూ. బాగానే ఉన్నామమ్మా అంటూ అందావిడ. అంతేకాని ఆవిడ ప్రీతిని లోపలికి రమ్మనలేదు, కూర్చోమనలేదు. వసంత తనే, కూర్చోవదినా అంది. వెళ్తాను వసు, ఇంకోసారి వస్తానుగా అంటూ జగదంబ గారికి కూడా చెప్పి వెళ్ళింది ప్రీతి. ఇంతలో లోపలి గదిలో పడుకున్న కామేశ్వరరావు లేచి వచ్చాడు. ప్రీతిని కారు వరకు సాగనంపి వచ్చింది వసంత. ఏమే ఇప్పుడా రావడం అంది జగదంబ. ఎక్కడికో వెళ్ళి వచ్చినట్టుంది అంది కూతురు. వసంత కట్టుకున్న చీరని ఆ అమ్మాయి కళ్ళు ఈర్షగా ఏగాదిగా చూస్తున్నాయి. వసంత తలదించుకుని లోపలికి వెళ్ళబోయింది. ఎక్కడికి వెళ్ళావు? కామేశ్వరరావు గద్దించినట్లుగా అడిగాడు. రవీంద్ర భారతికి డాన్స్ ప్రోగ్రాం ఉంటేను వసంత నసికినట్లుగానే అంది. డబ్బు తెచ్చావా అడిగాడు అతను. వసంత జవాబు చెప్పలేదు. కిందకి చూస్తూ నిలబడిపోయింది. నిన్నే మాట్లాడవే రెట్టించాడు కామేశ్వరరావు. అడగలేదు అంది వసంత. ఎందుకని అడగలేదు? అతని కంఠంలో కోపం బుస్సుమంది. వసంత మాట్లాడలేదు. ఎందుకు అడుగుతుందిరా? దానికి మనం ఇబ్బందులు పడుతుంటే పట్టిందా ఏమన్నా మనం అంతా పరాయి వాళ్ళమేగా. అది అడగదని నాకు ముందే తెలుసు. అసలు డబ్బు కావాలని అసలు ఎందుకు అడగలేదో ముందు అడుగు అంది జగదంబ. ఏమే అడిగావా లేదా అన్నాడు కామేశ్వరరావు. అడగలేదు అన్నట్టుగా తల తిప్పింది వసంత. చూసావా, ఇప్పటికైనా నా మాట నమ్ముతావా? ఇది చాలా నంగనాచిరా. వెళ్ళిందేమో డబ్బు అడగడం కోసం, తిరిగిందేమో డాన్స్ ప్రోగ్రాం కోసం. ఇక్కడ మనం ఎదురు చూస్తూ ఉన్నామని దానికి ఏమాత్రమైనా ఉందా అంది జగదంబ. నువ్వు డబ్బు ఎందుకు అడగలేదు అంటూ కామేశ్వరరావు వసంతని ఈడ్చి కొట్టాడు. పైనుంచి షికార్లు కొట్టొస్తావా? నువ్వు వెళ్ళిన పని గుర్తులేదన్నమాట అంటూ మాటలతో పాటు వేగంగా వసంత చెంప మీద, వీపు మీద దెబ్బలు పడ్డాయి. వసంత తూలి పక్కకు పడి గోడకు ఆనుకుని నిలబడింది. ఆ అమాయకమైన కళ్ళు భయంగా అతని వైపు చూస్తున్నాయి. కామేశ్వరరావు వెళ్ళి బెల్ట్ పట్టుకుని వచ్చాడు. అది చూస్తూనే వసంత వేటగాడిని చూసిన లేడీలా గజగజా వణికింది. చేతులు అడ్డు పెట్టుకోబోయింది. అప్పటికే ఎడాపెడా ఒంటి నిండా దెబ్బలు పడ్డాయి. గోడకి బల్లిలా అతుక్కుపోయిన వసంత నేల మీదకి జారిపోయింది. ఊరుకోరా, నువ్వొక మోటు మనిషివి అంటూ జగదంబ దెబ్బలు కొట్టడం పూర్తయ్యాక వచ్చి బెల్ట్ లాక్కుంది. ఈసారి ఎప్పుడైనా అలా చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళావంటే చంపేస్తాను, జాగ్రత్త అంటూ కామేశ్వరరావు ఉరిమి చూస్తున్నట్లుగా అని అక్కడి నుంచి వెళ్ళాడు. వసంత లేవలేనట్లుగా దెబ్బలు తిన్న కుక్క పిల్లల అక్కడే ముడుచుకుపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది. వసంతకి ఆ క్షణంలో ఒంటికి తగిలిన దెబ్బలే కాదు, వాళ్ళ పరుష ప్రవర్తన, ఆ కొట్టడం అనే అనుభవంతో మనసు కూడా గాయపడింది. వసంతకి నా అనేవాళ్ళు లేకపోయినా మహీధర్రావు గారి పెంపకంలో ప్రీతితో పాటు సమానంగా అపురూపంగా పెరిగింది. ఎవరైనా తిట్టడం కానీ కొట్టడం కానీ అలవాటు లేనేలేవు. వీళ్ళు వసంత ఇక్కడికి వచ్చినప్పటి నుంచి సూటిపోటిగా ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. వసంతకి వాళ్ళ ధోరణి అర్థమైంది. ఏదో ఒక సాకుతో మహీధర్రావు గారి దగ్గర డబ్బు గుంజాలి. దానికి తన్ని పావుగా వాడుకుంటున్నారు. లేని బాధలు చెప్పి ఆయన్ని డబ్బు అడిగి తీసుకురమ్మంటారు. వసంతకేమో అది చేత కాదు. వసంత ఎప్పుడూ నోరు విడిచి ఇది నాకు కావాలి అని అడగడం ఆమెకు అలవాట్లేదు. తను అడగకుండా ఆయనే ఇస్తారు. ఏదైనా ఎవరినైనా అడగాలి అంటే వసంతకి ప్రాణం మీద వచ్చినట్టుగా ఉంటుంది. మహీధర్రావు గారి ముందు అబద్ధాలు చెప్పి డబ్బు అడగడం అనేది వసంత వల్ల కాని పని. వీళ్ళు పోట్లాడతారని వసంతకి తెలుసు. అయినా సరే
ఆయన ముందు అడిగే కంటే వీళ్ల చేత ఈ బాధలు పడ్డమే నయ్యం అనుకుందామే. ప్రీతి ఎంతో హుషారుగా ఇంటికి వచ్చింది. చేతిలో బ్యాగ్ టేబుల్ మీద పడేసి జడలో పూలు తీసి పక్కన పెడుతున్న ప్రీతి ఒక్క నిమిషం ఆగిపోయింది. అక్కడ టేబుల్ మీద ఒక కవరు కనిపించింది. ప్రీతి ఏమిటిది అన్నట్టుగా వచ్చి అది తీసింది. కవర్ తెరిచే ఉంది. అందులో 800 రూపాయల నోట్లున్నాయి. ఆ డబ్బు చూడగానే ప్రీతి కళ్ళు ముడిపడ్డాయి. ఆ డబ్బుతో పాటు ఒక కాగితం కూడా ఉంది. అది శరత్చంద్ర రాసింది. అందులో ఇలా ఉంది: ప్రీతి, నేను ఈ ఊరు వచ్చిన తర్వాత నాకు వచ్చిన మొదటి సంపాదన ఇది. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మీ ఇంట్లోనే ఉంటున్నాను. నేను ఉండడానికి కానీ తినడానికి కానీ నాకు నేను ₹1 కూడా ఖర్చు చేయలేదు. నా ఈ మొదటి సంపాదన ఇక్కడ పెడుతున్నాను. నా యందు అభిమానం ఉంచి ఇది స్వీకరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. ప్రీతి, ఈ డబ్బు ఏ కేసుకి వచ్చిందో తెలుసా? ఒక స్కూల్లో హెడ్ మాస్టరు పిల్లలకి మధ్యాహ్నం వేళ భోజనం పెట్టాల్సి వస్తే అది పెట్టకుండా ఆ డబ్బు కాజేస్తున్నాడని స్కూల్ ప్యూను ఆయన మీద కేసు పెట్టాడు. మిగతా ఆయాలు ప్యూన్లు అతనికి వత్తాసొచ్చారు. నేను ఆ కేసు తీసుకున్నాను, వాదించాను. కేసు గెలిచాను కూడా. కొన్ని కేసులు చిన్నవిగా డబ్బు రాబడి తక్కువగా అనిపిస్తాయి, కానీ వాటిని గెలిచినప్పటి తృప్తి అనిర్వచనీయంగా ఉంటుంది. అలా నేను భావించే కేసుల్లో ఇదొకటి. కేసు గెలిచినందుకు వాళ్ళంతా కలిసి నాకు డబ్బు ఇవ్వడానికి వచ్చారు. నేను తీసుకోనన్నాను. ఎందుకంటే డబ్బు బాగా ఉన్నవాళ్ల దగ్గర మేము ఎలాగూ ఇంత శాతం అంటూ నిర్మోహమాటంగా తీసుకుంటూనే ఉంటాం. ఇక్కడ వీళ్ళు డబ్బు లేని వాళ్ళైనా నిజాయితీ కోసం ధైర్యంగా నిలబడి పోరాడారు. అదే నాకు చాలా సంతోషం అనిపించింది. ఒక నిజాయితీ నిండిన పనిలో నేను వారికి తోడ్పడ్డాను అనే తృప్తే నాకు చెప్పలేని ఫీజుగా భావిస్తాను. అదే వాళ్ళతో చెప్పాను. కానీ వాళ్ళు వెళ్ళలేదు. మీరు తీసుకు తీరాలి అంటూ ఈ డబ్బు బలవంతంగా ఇచ్చి వెళ్ళారు. నేను తిరస్కరించడానికి అవకాశం లేకుండా చేశారు. పినాక పాణిగారి ప్రమేయం లేకుండా నాకు నేనుగా తీసుకున్న కేసు ఇది. ఆయనకి ఇలాంటి చిన్న చిన్న కేసులు తీసుకోవడం నచ్చదు. ఏ మనిషి అయినా ఏ వృత్తిలో అయినా తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందాలి అనే వాదన అయింది. నేను రాబడి కంటే ఆ చేసిన పనిలో మనకి ఎంత తృప్తి ఆనందం కలిగాయి అనేది ఆలోచిస్తాను. ప్రీతి, ఈ డబ్బు పెట్టి మీకు ఏదైనా కొనివ్వాలని అనుకున్నాను. నిన్నంతా బజార్లన్నీ తిరిగాను. కానీ ఏది కొనబోయినా అది మీకు ఇవ్వదగిన బహుమతిగా నాకు అనిపించలేదు. అందుకే ఇది డబ్బుగానే మీకు ఇచ్చేస్తున్నాను. నా ఈ చనువుకి మీరు మన్నించాలి. మీరు నన్ను వేరుగా అర్థం చేసుకోవద్దు. మీకు నేను చాలా రుణపడి ఉన్నాను. నా మీద కోపం తెచ్చుకోరనే చాలా ధైర్యంగా కూడా ఉన్నాను. ఇట్లు శరత్చంద్ర. ప్రీతి ఆ ఉత్తరాన్ని తీసుకువచ్చి మంచం మీద కూర్చుని మరోసారి చదివింది. ఆ చిన్న ఉత్తరంలో అతని మనసు సుస్పష్టంగా కనిపిస్తోంది. అతని మొహమాటం, డబ్బు ఇవ్వాలనే ఆరాటం, మళ్ళీ ఏమనుకుంటారనే సంకోచం, ఇవన్నీ ప్రీతికి బాగానే అర్థమయ్యాయి. ప్రీతి లేచి ఉత్తరాన్ని డబ్బుని కవర్లో పెట్టి భద్రంగా తీసుకువెళ్ళి తన బీరువాలో దాచుకుంది. కొద్దిసేపు అయిన తర్వాత ప్రీతి వచ్చి శరత్చంద్ర గది తలుపు తట్టింది. అతను వచ్చి తలుపు తీశాడు. ఎదురుగా ప్రీతి నిలబడి ఉంది. గుమ్మం బయట ప్రీతి, గుమ్మం లోపల అతను. ఒక్క క్షణం అలాగే నిలబడి ఒకరినొకరు పరీక్షగా చూసుకున్నారు. ఏమిటి అలా చూస్తున్నారు? అడిగింది ప్రీతి. మీరెలా ఉన్నారా అని అన్నాడు శరత్చంద్ర. అంటే అంది ప్రీతి. కోపంగా ఉన్నారా, శాంతంగా ఉన్నారా అని అన్నాడతను. ప్రీతి నవ్వింది. అమ్మయ్యా, ఇప్పుడు నాకు ప్రాణం కుదుటపడింది. రండి లోపలికి అన్నాడతను లోపలికి దారి తీస్తూ. ప్రీతి లోపలికి వచ్చింది. ఒక్క నిమిషం గది మధ్య అలాగే నిలబడింది. కూర్చోండి అన్నాడతను. ప్రీతి కూర్చోలేదు. అతను మౌనంగా చూస్తున్నాడు. ప్రీతి కాస్త ఆగి అంది. మీరిచ్చిన డబ్బుని నేను బీరువాలో భద్రంగా దాచాను. అది చెప్పడానికి వచ్చాను అని. థ్యాంక్ యూ అన్నాడు శరత్చంద్ర అస్పష్టంగా. అతని కళ్ళల్లో కృతజ్ఞత తొణికిసలాడింది.
మీరు 24 గంటలు ఆ కోర్టులు కేసులు అంటూ గడుపుతారు, మీకు విసుగ్గా అనిపించదా? అడిగింది ప్రీతి. "ఉహుం, అది నాకు నా లోకల్లా అనిపిస్తుంది. ఏ మనిషికైనా తను చేసే పని మీద ఇష్టం కలగాలే కానీ విసుగు అనేది లేకుండా రోజులు సంవత్సరాలు గడిచిపోతాయి" అన్నాడతను. "అబ్బా, ఇక్కడ చెమటగా ఉంది, అలా ఆరుబయట కూర్చుందామా?" అంది ప్రీతి బయటికి దారితీస్తూ. అతను కూడా వెంట వచ్చాడు. ఇద్దరూ అక్కడ హాలుకి ఉన్న గ్లాస్ డోర్ తెరిచి వరండాలోకి వచ్చారు. అక్కడ వరండాలో కుర్చీలు వేసున్నాయి. ఒకచోట అందమైన గొలుసుకి నగిషీ పనితనంతో ఉన్న చెక్క ఉయ్యాల వేసి ఉంది. బయటంతా వెన్నెల పరుచుకుని ఉంది. అక్కడ వరుసగా పెట్టి ఉన్న పూల కుండీల్లో పూలు విరగబూసున్నాయి. దూరంగా ఎక్కడి నుంచో నైట్ క్వీన్ సువాసనలు గాలిలో కలిసి తేలి వస్తూ మత్తుని కలిగిస్తున్నాయి. ప్రీతి అక్కడున్న ఉయ్యాల బల్ల మీద కూర్చుంది. శరత్ చంద్ర స్తంభానికి ఆనుకుని నిలబడ్డాడు. "మీరసలు లా చదవాలని ఎందుకు అనుకున్నారు?" అడిగింది ప్రీతి. "ఎందుకనుకున్నాను?" అనుకుంటూ అతను బాగా గుర్తు చేసుకుని చెప్పాడు. "నా చిన్నప్పుడు ఒకసారి నేను చెయ్యని దొంగతనం ఒకటి నాకు అంటగట్టారు. నేను ఉన్న వాళ్ళ ఇంట్లో డబ్బు పోయింది. నేను తీయలేదు, కానీ ఆ ఇంటాయన నేనే తీశానన్నాడు. నాకు వాళ్ళని చంపేయాలన్నంత కోపం వచ్చింది. ఆ ఇంటావిడ నన్ను అంతవరకు చాలా బాగా చూసేది, కానీ అప్పుడు నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టింది. దాంతో నాకు నిద్ర పట్టలేదు, రోషం వచ్చింది. నేను దొంగతనం చేయలేదని రుజువు చేసుకుంటే తప్ప బతకలేను అనిపించింది. అదే వీధిలో ఒక లా చదువుతున్న కుర్రాడున్నాడు. అతనికి నేను రోజూ హోటల్ నుంచి కాఫీ టిఫిన్ తెచ్చిపెట్టేవాడిని. అతని గదిలో ముడుచుకుని కూర్చున్న నన్ను చూసి, 'ఏమిటి శరత్, స్కూల్కి వెళ్ళవా?' అని అడిగాడు అతను. నేను జరిగింది చెప్పాను. అతను నవ్వి ఒక మాట చెప్పాడు. "ఏదైనా మన మీద అపనింద పడిందనుకో, దీనంగా మొహం పెట్టుకుని కూర్చోకూడదు. మనం ధైర్యంగా దాన్ని ఎదుర్కోవాలి. మనం ఎలా బ్రతకాలో అంటే చూసేవాళ్ళకి ఆ అపనింద గిట్టని వాళ్ళు వేసింది అయి ఉంటుంది. ఛీ, ఇతను అలాంటి వాడు కాదు అని అనిపించేలా ప్రవర్తించాలి. నీకు చేతనైతే ఆ డబ్బు ఎవరు తీశారో ఆరా తీయి, రుజువు చేయగలిగితే చెయ్యి, లేకపోతే నా తప్పేం లేదు అని ధైర్యంగా తిరుగు. నువ్వు దొంగతనం చేయనప్పుడు నీకెందుకు భయం?" అంటూ నాకు నచ్చజెప్పాడు. నా మీద ఆ మాటలు చాలా చిత్రంగా పనిచేశాయి. నేను ధైర్యం తెచ్చుకున్నాను. మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటాయనే ఆ డబ్బు తీసి గుర్రపందాల్లో ఓడిపోయాడు. అది తెలుసుకుని నేను ఆవిడకి చెప్పాను. ఆవిడ ఆయన మీద విరుచుకుపడింది. ఆయన వెంట వచ్చిన వాళ్ళు కూడా ఆయన డబ్బు ఓడిపోయిన సంగతి చెప్పారు. ఆవిడ నాకు అన్నం పెడుతూ, "శరత్, పెద్దదాన్ని, తొందరపడేదో అన్నాను, ఏమీ అనుకోకు నాయనా" అంది. ఆ సంఘటన నాకు చాలా చిన్నదే, అతి సాధారణమైనదే, కానీ నా మనసులో మాత్రం బాగా నాటుకుపోయింది. నాకు ఆ సలహా చెప్పిన కుర్రాడు లా చదువుతున్నాడు కాబట్టే నాకు అంత మంచి సలహా ఇచ్చాడు అని నమ్మకం కలిగింది. అది ఊహ తెలియని పసి మనసు ఏర్పరచుకునే నమ్మకం. తర్వాత పినాకపాణి గారి దగ్గరికి వచ్చాను. ఆయనది న్యాయవాద వృత్తి. అలా పుస్తకాలు తుడుస్తూ వాటిని చేతితో తాకేవాణ్ణి. నా మనసు ఆనంద పారవస్వంతో నాట్యం చేసేది. ఎప్పటికైనా నేను వాటిని నా స్వయం కృషితో కొనుక్కుని నా స్వంత లైబ్రరీ ఏర్పాటు చేసుకోవాలి అనుకునేవాడిని. ఈ ప్రపంచంలో నాలాగా ఎందరో అన్యాయంగా ఆరోపణలకు గురవుతూ ఉంటారు. నాకు తెలిసినంతవరకు వాళ్ళందరికీ సహాయం చెయ్యాలి అనుకునేవాడిని. అదే పట్టుదలతో, పినాకపాణి గారి అండదండలతో ఈ స్థితికి చేరుకున్నాను అన్నాడతను. "మీకు అసలు ఎవరూ లేరా?" అడిగింది ప్రీతి. "ఎక్కడో దూరపు బంధువులు ఉన్నారు. వారి సంగతి నాకు పట్టదు. నేనేం చేస్తున్నానో ఎక్కడున్నానో వాళ్ళకి తెలియదు" అన్నాడతను. "మీరు బాగా డబ్బు పేరు సంపాదించుకోండి, వాళ్లే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు" అంది ప్రీతి. "నాకు డబ్బు మీద పేరు మీద ఆశే లేదు" దృఢచిత్తంతో అన్నాడు శరత్. ప్రీతి విచిత్రంగా చూసి, "మరి దేని మీద ఆశ ఉంది?" అని అడిగింది. "శాంతి నిండిన జీవితం కావాలి నాకు.
నాకిప్పుడు 28 సంవత్సరాలు. బుద్ధి తెలిసినప్పటి నుంచి ఎవ్వరికీ చెందకుండా ఒంటరిగా ఏకాకిగా పెరిగాను. నాది అనే ఒక చిన్న ఇల్లు, అందులో నా చిన్న కుటుంబం. నా కోసం వాళ్ళు, వాళ్ళ కోసం నేను. ఆ స్థిమితంలోనే మనిషికి చాలా సుఖం ఉందని చాలామందికి తెలీదు. అనవసరంగా జీవితాన్ని సందడిమయం చేసుకుని ఉన్న సుఖాన్ని పోగొట్టుకుంటారు అన్నాడతను. అతని కంఠం ఒక కమ్మని కల గురించి మాట్లాడుతున్నట్లుగా ఉంది. మీరు చాలా పేరుగల లాయర్ అవుతారని డాడీ అంటుంటారు అంది ప్రీతి. చిత్తశుద్ధితో పనిచేసే ఏ వ్యక్తి పేరు గురించి పట్టించుకోరు. ఎవరు మెచ్చినా మెచ్చకపోయినా వారికి ఆ పని చేయడంలోనే ఆనందం, తృప్తి కలుగుతాయి అన్నాడతను. అది నిజమే అనుకోండి, ఒప్పుకుంది ప్రీతి. మీరేమి అనుకోనంటే ఒకటి అడగనా అన్నాడతను. అడగండి అంది ప్రీతి. రేపు సాయంత్రం హోటల్ బంజారాలో సుశ్రత్ బేగం పార్టీ ఇస్తోంది. ఆవిడ కేసు గెలిచాం కదా, ఆ పార్టీకి నేను వెళ్ళాలి. చాలామంది ఆడవాళ్ళు వస్తారట. ఆడవాళ్లకు సంబంధించిన పార్టీలంటే నేను సాధారణంగా వెళ్ళను, కానీ ఈసారి వెళ్ళకపోతే ఆవిడ ఊరుకునేటట్టుగా లేదు. మీరు కూడా వస్తానంటే అంటూ సంశయంగా ఆగిపోయాడతను. ప్రీతి అతని సంశయం చూసి కిలకిలా నవ్వింది. ఏమిటండి మీ మొహమాటం? మీరు పార్టీకి వెళ్లేందుకు తోడు కావాలి, అంతే కదా. ఆ మాట స్పష్టంగా చెప్పొచ్చు కదా అంది ప్రీతి. అతను నవ్వుతూ అంతే సుమా అంటూ అన్నట్టుగా చూశాడు. వస్తాను, సరేనా? ఇంతకీ ఆ పార్టీ ఎన్నింటికి అడిగింది ప్రీతి. సాయంత్రం 6 గంటలకు మొదలయ్యి 8 గంటలకు అయిపోతుంది అన్నాడతను. అయితే పర్వాలేదు. ఏ రాత్రి 9 గంటలకో మొదలయ్యే పార్టీ అయితే నేను రాలేను అంది ప్రీతి. అలా అయితే అసలు మిమ్మల్ని పిలిచేవాడినే కాదు అన్నాడతను. ప్రీతి ఉయ్యాల మీద నుంచి లేచి వచ్చి పిట్టగోడ దగ్గరికి వచ్చి చేతులు ఆనించి కిందకు చూస్తూ, వసంత నేను ఇక్కడ ఒక్కోసారి రాత్రి గంటలు గంటలు కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేవాళ్ళం అంది గుర్తు చేసుకుంటున్నట్లుగా. వసంత వెళ్ళిపోయింది. పెళ్లి చేసేటప్పుడు దాన్ని అలా విడిగా పంపించాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. అది కామేశ్వరరావు ఇక్కడే ఉంటారనుకున్నాం. కానీ ఇప్పుడు అసలు పెళ్ళి ఎందుకు చేశామా అనిపిస్తోంది. కానీ అది భర్తతో సుఖంగా ఉందని గుర్తొస్తే అంటున్న ప్రీతిని మధ్యలోనే ఆపి, ఆ అమ్మాయి సుఖంగా ఉందని నేను అనుకోను అన్నాడు శరత్ చటుక్కున. ప్రీతి అతని వైపు చూస్తూ, ఎందుకలా అంటున్నారు అని అడిగింది. ఎందుకో మరి నాకలా అనిపిస్తోంది. ఆ కామేశ్వరరావు తల్లి మాట చెవదాటిన సుపుత్రుడు అని తెలుస్తోంది. ఆ జగదంబని చూశాం కదా, ఆవిడ లాంటి మనిషికి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవరూ ఆవిడ లాంటి మనిషికి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవ్వరూ సుఖపడరు అని నా నమ్మకం అన్నాడు శరత్. వసంత సుఖంగానే ఉంది. అక్కడ బాధలుంటే ఒక్క క్షణం కూడా ఉండదు కదా, పారిపోయి వచ్చేస్తుంది. ఈరోజేగా వచ్చింది. బాధలుంటే నా దగ్గర ఏది దాచదు నమ్మకంగా అంది ప్రీతి. పెళ్ళయిన తర్వాత ఆడపిల్లల్లో దాపరికం వస్తుంది అన్నాడు శరత్. వసంత అలాంటిది కాదు అంది ప్రీతి. అతను ఇంకేం మాట్లాడకుండా, పొద్దుపోయింది వెళ్దామా అన్నాడు. ప్రీతి పిట్టగోడ దగ్గర నుంచి కదిలి వచ్చింది. లోపలికి వస్తూనే గుడ్ నైట్ అంటూ తన గదిలోకి వచ్చి పడుకుంది. వసంత వెళ్ళినా శరత్చంద్ర ఉన్నాడు కాబట్టి తనకంత ఒంటరిగా అనిపించడం లేదని ఆమెకు అర్థమవుతోంది.